ఒక సామాన్యమైన తల్లి తన కుటుంబాన్ని పోషించుకునే ఒక పేద మహిళ పాలకుల అండ చూసుకుని రెచ్చిపోయిన కొందరు నాయకులు ఘోరమైన అన్యాయం చేశారు. మరోవైపు ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఒక ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీలో ఉన్న ఒక ఆడబిడ్డ మీద అత్యంత కిరాతమైన రాక్షసమైన దారుణం జరిగింది. ఆ ఆడబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఒక మహిళా ముఖ్యమంత్రి పాలిస్తున్న రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరిగితే ప్రభుత్వం ఏం చేయాలి? నిందితులను పట్టుకుని ఉరితీయాలి కదా. కానీ ఇక్కడే ఎవరు ఊహించని ఒక విపరీతం జరిగింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హోంమంత్రిత్వ శాఖను తన చేతిలోనే పెట్టుకున్న ఆవిడ బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి నేరస్తులను కాపాడే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అంతటితో ఆగకుండా సిగ్గుమాలిన తన ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి ముఖ్యమంత్రి ఏకంగా రోడ్డెక్కి ధర్నాకు దిగింది. పాలకుల అహంకారం ఎంతలా కళ్ళు మూసుకుపోయిందంటే ప్రజలు తమకి అన్యాయం జరుగుతోంది అని ఏడుస్తుంటే ఈ నాయకులే వాళ్ల మీద ఎదురుదాడికి దిగారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. నిన్నటి వరకు రోడ్డు మీద కన్నీరు పెట్టుకున్న ఆ తల్లే ఈ రోజు ఏకంగా ఎన్నికల్లో నిలబడి ఆ రాక్షస సామ్రాజ్యాన్ని కూల్చేసి ఘన విజయం సాధించింది. సుదీర్ఘంగా 15 సంవత్సరాల పాటు బెంగాల్ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మమతా దీదీ కంచుకోట 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు పేక మేడలా కూలిపోయింది. అసలు బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీని ఎందుకు వద్దనుకున్నారు? ఆసుపత్రిలో జరిగిన ఆ ఘోరం ఏంటి? బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్ కార్డులు ఇచ్చి మన సొంత ప్రజలనే వాళ్ళు ఎలా తొక్కేశారు? ఈరోజు మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్లో బెంగాల్ ఎలక్షన్స్ వెనుకున్న ఆ కఠోరమైన వాస్తవాలను తెలుసుకుందాం. ఈ నిజాలు తెలిస్తే మీకు రక్తం మరిగిపోతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. మమతా బెనర్జీ దీదీ ఓటమికి పునాది ఈ రోజు పడింది కాదు. గత 10-15 ఏళ్లుగా బెంగాల్ సరిహద్దుల్లో జరిగిన ఒక పెద్ద దేశద్రోహ కుట్ర దీనికి కారణం. అదే బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఇష్యూ. వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్య చాలా పెద్ద సరిహద్దు ఉంది. కేవలం తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి స్థానిక టీఎంసీ నాయకులు కావాలనే బంగ్లాదేశ్ నుండి లక్షలాది మంది అక్రమ చొరబాటుదారులను ఇండియాలోకి రప్పించారు. వాళ్ళు రాగానే రాత్రికి రాత్రే వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు అక్రమంగా సృష్టించి ఇచ్చేశారు. దీనివల్ల ఏం జరిగిందో తెలుసా? ఏళ్ల తరబడి బెంగాల్ గడ్డ మీద పుట్టి పెరిగిన అసలైన స్థానిక బెంగాలీ ప్రజలు తమ సొంత ఊళ్లలోనే మైనారిటీలో అయిపోయారు. ఆ బంగ్లాదేశ్ చొరబాటుదారులు ప్రభుత్వ పథకాలను అనుభవించడం మొదలుపెట్టారు. స్థానికుల ఉద్యోగాలు, వ్యాపారాలు, భూములు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. మా సొంత రాష్ట్రంలో మేమే సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా బ్రతకాలా అని స్థానిక బెంగాలీ ప్రజల గుండెల్లో ఏళ్ల తరబడి ఒక పెద్ద అగ్నిపర్వతం రగులుతూనే ఉంది. ఈ చొరబాటుదారుల ఓటు బ్యాంకు చూసుకునే స్థానిక గూండాలు 10 ఏళ్లుగా బెంగాల్లో రెచ్చిపోయారు. చొరబాటుదారుల సమస్య ఒక ఎత్తు అయితే గ్రామాల్లో టీఎంసీ లోకల్ లీడర్లు చేసిన దారుణాలు ఇంకో ఎత్తు. ప్రభుత్వం తమదే అన్న అహంకారంతో గ్రామ స్థాయిలోని కొందరు నాయకులు చిన్నపాటి రాక్షసుల్లా తయారయ్యారు. సందేశ్ ఖాళీ లాంటి గ్రామాల్లో జరిగిన అరాచకాలు బయట ప్రపంచానికి తెలిసినప్పుడు దేశం మొత్తం ఉలిక్కి పడింది. స్థానిక రైతుల భూములను రాత్రికి రాత్రే కబ్జా చేసి అందులో ఉప్పు నీరు నింపి చేపల చెరువులుగా మార్చేశారు. అడ్డొచ్చిన వాళ్లను చిత్రహింసలు పెట్టారు. కానీ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అర్ధరాత్రి పూట పార్టీ మీటింగ్స్ పేరుతో గ్రామాల్లోని మహిళలను బలవంతంగా పార్టీ ఆఫీసులకు పిలిపించుకోవడం, వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడడం లాంటి హేయమైన చర్యలకు లోకల్ గుండాలు పాల్పడ్డారు. ఎవరైనా ధైర్యం చేసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ పోలీసులే తిరిగి ఆ గుండాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ కుటుంబాలను నాశనం చేసేవాళ్ళు. తమ మాన ప్రాణాలు కాపాడుకోవడానికి సందేశ్ ఖాళీ లాంటి గ్రామాల్లో వందలాది మంది తల్లులు రోడ్డు మీదకి వచ్చి కర్రలు, కత్తులు, చీపుర్లు పట్టుకుని ఆ గూండాలను తరిమి కొట్టారు. మాకు మీరిచ్చే ఫ్రీ స్కీమ్స్ వద్దు, ముందు మా మాన ప్రాణాలకు రక్షణ కల్పించండి అని ఆ తల్లులు పెట్టిన కన్నీరు బెంగాల్ పునాదులను కదిలించింది. గ్రామాల్లోనే కాదు, ఏకంగా రాజధాని కోల్కతా నడిబొడ్డున ఉన్న ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన బెంగాల్ పాలకుల శవపేటికకు చివరి మేకు కొట్టింది. ప్రజల ప్రాణాలు కాపాడే డ్యూటీలో ఉన్న ఒక యంగ్ లేడీ మీద ఆసుపత్రి లోపలే అత్యంత దారుణమైన గ్యాంగ్ రేపు మర్డర్ జరిగింది. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు కలిసి దాన్ని ఒక సూసైడ్ గా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆధారాలు మాయం చేశారు. ఆ దారుణం చూసి కోల్కతాలోని స్టూడెంట్స్, డాక్టర్స్, సామాన్య ప్రజలు లక్షలాదిగా రోడ్ల మీదకు వచ్చి జస్టిస్ కోసం పోరాడారు. కానీ ఇక్కడ జరిగిన అత్యంత ఘోరమైన సిగ్గుచేటు విషయం ఏంటంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆవిడే, పైగా హోంమంత్రి, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మమతా బెనర్జీనే. అంటే ఆసుపత్రిలో రక్షణ కల్పించాల్సింది ఆవిడే, నేరస్తులను పట్టుకోవాల్సింది ఆవిడే,
కానీ ఆవిడ ఏం చేసింది? నిందితులను అరెస్టు చేయాల్సింది పోయి నేరస్తులను ఉరి తీయాలి అంటూ ఆవిడే పార్టీ వాళ్ళను వెంటేసుకొని రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేసింది. చూసిన వాళ్ళకి మతి పోయింది. నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే పోలీసుల బాసువి, మళ్ళీ నువ్వు ఎవరికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నావు, ఎవరిని ఉరి తీయమని అడుగుతున్నావని జనాలు అసహ్యించుకున్నారు. బాధితులకు న్యాయం చేయకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వమే నిలబడడం ప్రజల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ఈ దారుణాలన్నిటికీ 2026లో ఎలక్షన్స్ లో ప్రజలు ఒకేసారి సమాధానం చెప్పారు. సందేశ్ ఖాళీలో ఏ తల్లి అయితే అన్యాయానికి గురై వీధిన పడి ఏడ్చిందో ఆ తల్లి పోరాటాన్ని గుర్తించిన బీజేపీ ఆమెకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎలక్షన్స్ లో నిలబెట్టింది. ఆ రోజు ఏ గూండాలైతే ఆ తల్లిని ఏడిపించారో వాళ్ల కళ్ళ ముందే ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో ఆమె గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఒక ఆడబిడ్డ కన్నీటికి ఇంతకంటే గొప్ప న్యాయం ఇంకేముంది? ఈ ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత కంచుకోట భవానీపూర్ లోనే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే. పల్లెటూరి మహిళల దగ్గర నుండి సిటీలో ఉండే డాక్టర్లు, స్టూడెంట్స్ వరకు బెంగాల్ మహిళలు మొత్తం ఈ రాక్షస పాలనను అంతం చేయాలని డిసైడ్ అయ్యారు. గూండాల బెదిరింపులు పని చేయలేదు. 15 ఏళ్ల అహంకారం, అవినీతి, చొరబాటుదారుల ఓటు బ్యాంకు అన్ని ఈ ఎలక్షన్ సునామీలో కొట్టుకుపోయాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, బెంగాల్లో జరిగింది కేవలం అధికార మార్పిడి కాదు, అది ఒక ధర్మ పోరాటం. అరాచకాల చేతిలో నలిగిపోయిన తల్లుల కన్నీరు, డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన ఆడబిడ్డ ఉసురు, ఇవన్నీ కలిస్తే వచ్చిన అగ్నిపర్వతమే ఈ రోజు కూలిపోయిన దీదీ సామ్రాజ్యం. సామాన్యరాలైన ఆ తల్లి ఈ రోజు పాలకులను ఎదిరించి గెలవడం గురించి మీరేమనుకుంటున్నారు? అసలైన ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా? మీ ఒపీనియన్ ని కింద కమెంట్స్ లో జస్టిస్ ఓన్ అని టైప్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఈ వాస్తవాలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆ గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.